సో ఇంతకుముందు కూడా వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను కానీ అది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అని చెప్పేసి సగంలో ఆపేసి రావాల్సి వచ్చింది. వేరే దాంట్లో చూసుకున్నట్టయితే నార్మల్గా ఇలా చెప్పేసి తర్వాతకి వదిలేస్తారు, కానీ ఇక్కడ అలా కాదు, మనకి అర్థమయ్యేదాకా మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకవేళ అర్థం కాకపోయినా కూడా ఫిజికల్గా డిజిటల్ బోర్డులో ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఇలా వర్క్ అవుతుంది ప్రతిదీ చేస్తున్నారు. ఒకవేళ మాకు ప్రాక్టికల్గా అవ్వకపోయినా కూడా పక్క నుండి ఇది ఇలా చేయాలి, అలా చేసినప్పుడే దాని వర్త్ అనేది ఉంటుంది, వర్క్ అవుతుంది, సో ఎంత దాకా మనం చేయగలుగుతాం ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రాక్టికల్గా. సో దాన్ని చేయడం వల్ల మాకు ఈజీ అనేది అవుతుంది. సో ఏదైనా కూడా మేము కూడా లైవ్ లోనే జరిగింది. అవును, ప్రతిదీ లైవ్ లోనే జరిగింది. అవునవును, ఇప్పుడు మీరైతే చేయగలుగుతున్నారా? కన్ఫర్మ్ సార్, నేను కూడా తీసుకొచ్చాను 3 మొబైల్స్ అనేది తీసుకొచ్చాను. సో దాంట్లో 2 అయితే కంప్లీట్ అయింది, ఇంకోటి డిస్ప్లే ఒకటే లేదు, అది వేయలేదు, అది వేసేస్తే అది క్లియర్ అయిపోతుంది. అది కూడా అన్ని వర్కింగ్ కండిషన్ లోకి వచ్చేసినాయి. సో షాప్ పెట్టగలుగుతారా ఇప్పుడు? కన్ఫర్మ్. నిజం చెప్పాలంటే నా ఇప్పుడు దాకా చూసుకున్నట్టయితే ఎలాంటి డిస్ప్లేస్ కానీ కాంబోస్ కానీ ఏదైనా ఫ్రేమ్స్ కానీ ఏది మార్చలేదు. అయితే ఫ్రెష్ టైప్ లో నేను ఈ ఫీల్డ్ లోకి, కానీ వచ్చిన తర్వాతకి 1 by 1 గా డే బై డే గా మీరు క్లాసెస్ కాంపోనెంట్స్ ఏంటి, దాని యూసేజెస్ ఏంటి, సో ఒకవేళ డెడ్ అయితే ఎక్కడి నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలి, సో ఎలాగైతే మనం కనిపెట్టగలం, సో డీసీలో ఎలా చెక్ చేయాలి, సో సిస్టమ్ కనెక్ట్ చేసి ఎలా చెక్ చేయాలి, 6 పోర్ట్ ఎలా పనిచేస్తుంది, సో ఒక్కొక్క ఐసీకి దాని వర్క్ ఏంటి, సో దానివల్ల మిగతా ఐసీస్ కి ఏం కనెక్షన్స్ ఉంటాయి, ప్రతిదీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల 1 by 1 గా చేయడం వల్ల నాకు అనేది క్లియర్ గా డెడ్ మొబైల్ వచ్చినా కూడా క్లియర్ గా సార్ట్ అవుట్ చేసేసి నేను అనేది సాల్వ్ చేసి కస్టమర్ కి అయితే నేను వర్కింగ్ కండిషన్ అయితే ఇవ్వగలుగుతాను. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ అయితే అవును, కన్ఫర్మ్ గా.